తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉంది. కర్ణాటక, మహారాష్ట్రలో గత వారం రోజులు భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జూరాల ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరుతుండటంతో అప్రమత్తమైన అధికారులు 12 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే ఈ సీజన్లో ఇప్పటికే పలుమార్లు జూరాల గేట్లను ఎత్తిన అధికారులు వచ్చిన ప్రవాహాన్ని కృష్ణా నదిలోకి వదులుతున్నారు. తాజాగా మరోసారి భారీగా వరద పెరగడంతో జూరాల ప్రాజెక్టు ప్రమాదంలో పడిపోయింది. ఈరోజు ఉదయం గేట్లను ఎత్తే సమయంలో డ్యాము 9వ గేటు రోపు తెగిపోయినట్లు తెలుస్తుంది. అలాగే 16 గేట్లు కూడా చాలా బలహీనంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. అయితే గేటు రోపు తెగిపోయిందని స్థానిక ప్రజలకు సమాచారం అందడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఎగువ నుంచి భారీ ప్రవాహం వస్తుండటంతో ఏ క్షణం ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయోందనలో స్థానికులు, జూరాల ఆయకట్ట ప్రజలు ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ విజయ. తెలంగాణలోని జూరాల ప్రాజెక్టు పెద్ద ఎత్తున వరద నీరు చేకూరుతుంది. దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పటికే 13 గేట్లు ఎత్తివేస్తున్నటువంటి పరిస్థితి. జూరాల గేట్ సంబంధించి ఫ్లో ఎక్కువ అవుతుండటంతో ఇప్పటికే అధికారులు పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నారు. ముందస్తుగానే గ్యారేజ్ వస్తున్నటువంటి ఫ్లోని తప్పుకోవడం వరకు ఇప్పటి వరకు 13 గేట్లు ఎత్తివేశారు. అందులో 9వ గేట్ మాత్రం ప్రమాదానికి చోటు చేసుకుంది అనేది కూడా అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రమాదానికి గల కారణం గతంలో కూడా ముందస్తుగా ఏదైతే వరద ముంపు ఉన్నటువంటి పరిస్థితిని గమనించి ముందస్తుగానే 12, 16 గేట్ని రిపేర్ కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి గతంలో కూడా ఏదైతే ముందస్తుగా జూరాల ప్రాజెక్టు సంబంధించిన వరద ముంపు వచ్చే సూచనల ప్రకారం ఇంజనీరింగ్ వాళ్ళు పూర్తిగా గేట్లని రిపేర్ చేయడం కూడా జరిగింది. ఆ రిపేర్ చేసిన గేట్లలోని 9వ గేటు మాత్రం ఒకసారిగా వాటర్ ఫ్లో ఎక్కువ రావడంతో ఫ్లోకు అది టోటల్ గా విరిగిపోయినట్టు కూడా ఇంజనీరింగ్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి 13 గేట్లలోకి వెళ్లి వరద నీరు పెద్ద ఎత్తున దిగువ ప్రాంతానికి పోతున్న క్రమంలో కూడా ఈ ప్రమాదం జరిగింది. దీని 9వ గేట్ దగ్గర ప్రమాదానికి గురైందన్నట్టు కూడా ఇంజనీరింగ్ అధికారులు ధృవీకరిస్తున్నారు. ఏదేమైనప్పటికీ జూరాల ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి 13 గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి అయితే వాటర్ ను వదులుతున్నారు. పైనుంచి వస్తున్నట్టు ఆల్మట్టి పై నుంచి వస్తున్నటువంటి వాటర్ ఫ్లో రోజు పెరుగుతుండటంతో కొంత ప్రమాదాన్ని అరికట్టడానికి ముందస్తుగానే గేట్లను 13 గేట్లను కిందికి వదులుతున్నట్లు కూడా తెలుస్తుంది. విజయ, థ్యాంక్ యూ శ్రీనివాస్.